హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలియనియర్ వైఫ్ పార్ట్ 46. హాస్పిటల్లో పరీక్షలన్నీ పూర్తయ్యాక ఇక నివేదిక వచ్చింది. డాక్టర్ ఇక వసుంధర, అంశుమన్ ఇద్దరిని లోపలికి పిలిచింది. మేడం, ప్రెగ్నెంట్ ఉన్నది 100% నిజం. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది, కానీ తల్లి చాలా బలహీనంగా ఉంది. ఆమె ధైర్యంగా ఉండి మంచి జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్టీగా ప్రసవం జరుగుతుంది. వసుంధర ఎలాంటి భావోద్వేగం లేకుండా చెప్పింది. మాకు ఈ బిడ్డ అవసరం లేదు, వెంటనే గర్భాన్ని తొలగించండి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఆమె బలహీనంగా ఉండటం వలన గర్భం నిలవదని చెప్పండి. డాక్టర్ ఆశ్చర్యంగా చూసింది. మేడం, మీరేమంటున్నారు? ఆరోగ్యంగా ఉన్న బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నారు? మీ కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది. డాక్టర్, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? ఈ బిడ్డ మా కుటుంబానికి ఏం మాత్రం అవసరం లేదు అని వసుంధర గట్టిగా చెప్పింది. కొంతసేపు వాదనలు, ఒత్తిళ్లు జరిగిన తర్వాత చివరకు డాక్టర్ వారి మాటకి ఒప్పుకుంది. ఆ తర్వాత నీలాక్షిని లోపలికి పిలిచారు. ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇస్తూ డాక్టర్ మెల్లగా పిలిచింది. నీలాక్షి, ఈ ఇంజెక్షన్ వల్ల నీకు కొద్దిసేపు నిద్ర వస్తుంది, ప్రశాంతంగా నిద్రపో అని డాక్టర్ చెప్పి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన తర్వాత అంశుమన్ ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా, బిడ్డను తొలగించమని ఎందుకు చెప్పారు? అన్నయ్యకి విషయం తెలిస్తే? వసుంధర అతని వైపుకు కోపంగా చూస్తూ ఉంది. ఏ వారసుడు? నీతో అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన ఆడది మన ఇంటికి వారసుని ఇస్తుందా? అసలు ఇది అసాధ్యమేనా? సూరజ్ పరిస్థితి నీకు తెలుసు కదా. అతను ఆమెతో భార్య భర్తల్లా జీవించలేడని అనుకున్నాం. అందుకే పని మనిషిని కోడలుగా అంగీకరించవలసి వచ్చింది. సూరజ్ మాత్రం ఈ అమ్మాయి ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. కానీ అది అతన్ని మోసం చేస్తుంది. డాక్టర్ కూడా మనకు చెప్పినట్టే చెప్తుంది మనం చెప్పినట్టే చెప్తుంది డాక్టర్ కూడా. సూరజ్ వచ్చిన వెంటనే దీని అసలు రూపం అతనికి చూపించి ఈ ఇంటి నుంచి గెంటేస్తాం. అంశుమన్ మళ్ళీ ఆందోళనగా అడిగాడు. కానీ అమ్మా, నేను అలా ప్రవర్తించిన విషయం ఆమె అన్నయ్యకు చెప్తే అన్నయ్య తన మాటనే నమ్ముతారు కదా. వసుంధర నిర్లక్ష్యంగా నవ్వింది. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? అది ఎలాంటిదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నేనే దాని గొంతు పట్టుకుని ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తాను. అయితే వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాటను ఒక వ్యక్తి దూరం నుంచి విన్నాడు. ఆ మాటలు విన్న అతను ఆగ్రహంతో రగిలిపోతూ అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. తనపై జరిగిన ఘోరమైన అన్యాయం గురించి ఏ మాత్రం తెలియకుండా నీలాక్షి గాలి కూడా సరిగ్గా రాని ఆ చిన్న స్టోర్ రూమ్ లో పాపం కూర్చుని తన గర్భంలో పెరుగుతున్న బిడ్డతో మాట్లాడుతుంది. నా బంగారు బుజ్జి, మీ నాన్న వచ్చాక మన ఇద్దరం కలిసి ఆయనతో అలగాలి. నువ్వు ఆయనతో మాట్లాడకూడదు, నేను మాట్లాడను. కానీ నిజం చెప్పాలి అంటే సూరజ్తో మాట్లాడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పుకుంటూ ఆమె కళ్ళల్లోని కన్నీళ్లు చెంపలపై జారాయి. సూరజ్, మీరు ఇలా ఎందుకు చేశారు? ఇప్పుడే మిమ్మల్ని చూడాలని నా మనసు ఎంతగానో తప్పిస్తుంది. మీరు తండ్రి కాబోతున్నారు. ఈ విషయం చెప్పి మీ గుండెలపై తలవాల్చుకుని ఎంతగానో ఏడవాలనుంది. తన గర్భంలో పెరుగుతున్న చిన్న ప్రాణాన్ని మమతగా తాకుతూ నీలాక్షి అతనితో మాట్లాడుతూనే ఉంది. కానీ ఆమెను ఓదార్చడానికి అక్కడ ఒక మనిషి కూడా లేడు. మరికొన్ని రోజులు కూడా గడిచిపోయాయి. బలహీనత, అలసటతో నీలాక్షి పూర్తిగా నీరసించిపోయింది. బలవంతంగా గర్భాన్ని తొలగించిన తర్వాతే ఆమె పరిస్థితి ఎలా అయిందని తెలిసిన వసుంధర మాత్రం ఒక్క మాట కూడా అడగలేదు. నీలాక్షి ఆ చిన్న గదికే పరిమితం అయిపోయింది. అంశుమన్ భయంతో గది తలుపు లోపల నుంచే గడియ పెట్టుకునేది. ఇక సమయానికి పనివాడు భోజనం తీసుకొచ్చి ఎట్టేవాడు. తినాలనిపిస్తే కొద్దిగా తినేది, లేకపోతే ఆ భోజనం అలాగే పాడైపోయేది. ఇక తన గది నుంచి బయటికి వచ్చిన అంశుమన్ నీలాక్షి కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఎదురుగా కూర్చున్న వసుంధరను దాటుకుని ఆమె దగ్గరికి వెళ్ళలేక అమ్మా, వదిన ఎక్కడున్నారు? హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదు అని అడిగాడు. ఆ మహారాణి తన గదిలో దాక్కుని పడుకుంది, బయటికి రావడమే లేదు అని వసుంధర నిర్లక్ష్యంగా అంది. అమ్మా, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఆమెకి ఏదైనా అయితే అన్నయ్య వచ్చాక మనల్ని ప్రశ్నిస్తారు. మీరు చేసిన పని ఫలితం ఏమవుతుందో మీకు గుర్తులేదా? అంశుమన్, ఇవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. సూరజ్ వచ్చిన తర్వాత జరిగిందంతా మనమే అతనికి చెప్తాం. నిజం తెలిసాకే అతనే ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. ఇంకొకరి బిడ్డను కడుపులో మోసుకుని ఈ ఇంట్లో రాణిలో ఉండాలని అనుకుందా? నేను ఎప్పటికీ ఊరుకోను. విషయం తెలిసిన వెంటనే ఆ బిడ్డను తొలగించాలని నిర్ణయించుకున్నాను. డాక్టర్ కూడా మనం చెప్పినట్టే చేసింది. ఇప్పుడు సూరజ్కి ఆమె అసలు రూపం తెలుస్తుంది. తర్వాత అతనే ఆమెను బయటికి గెంటేస్తాడు. మనం చూస్తూ ఉంటే చాలు. సూరజ్ స్వభావం గురించి తనకు పూర్తిగా తెలిసిన అహంకారంతోనే ఇక వసుంధర మాటలు చెప్పింది. ఇక అప్పుడే గది నుంచి బయటకు వచ్చిన నీలాక్షి అదే సమయంలో
ఇక అక్కడికి వచ్చిన అనన్య వసుంధర చెప్పిన ప్రతి మాటను కూడా స్పష్టంగా విన్నారు. ఆ మాటలు విన్న క్షణంలోని ఇద్దరికి పిడుగు పడ్డట్టయింది. అనన్య మాత్రం తన ముఖంలో ఏ భావమో కనీసం కనిపించనీయలేదు. కానీ నీలక్షి ఆవేశంతో వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏమన్నారు మీరు? నా నా బిడ్డ అని వణుకుతున్న చేతులతో తన కడుపును తడుముకుంది. నా బుజ్జి, నువ్వు ఇంకా అమ్మతోనే ఉన్నావు కదా? వసుంధర మాత్రం ఎలాంటి కనికరం లేకుండా చెప్పింది. ఈ బిడ్డ పోయి 48 గంటలైపోయింది. ఆ మాట విన్న నీలక్షి గుండె చలించిపోయింది. బుజ్జి, ఎంత ముద్దైన పేరు పెట్టుకున్నావు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడి నుంచి బిడ్డను తెచ్చుకుంటావు? ఆ బిడ్డను ఈ ఇంటి వారసుడిగా అంగీకరించి నేను తలపై పెట్టుకుని చూసుకుంటామని అనుకున్నావా? ఎన్ని కలలు కన్నావో. కానీ పాపం అని వసుంధర చిటిక వేస్తూ వెటకారంగా అంది. నేను బతుకున్నంత వరకు అలాంటిది ఎప్పటికీ జరగదు. రెడీగా ఉండు. నా కొడుకు వచ్చిన వెంటనే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నీలక్షి గొంతు ఒక్కసారిగా గట్టిగా మారింది. నేను ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాలి? ఆమె గొంతు వార్తనాదంగా మారిపోయింది. అమాయకమైన బిడ్డను మీరు చంపేశారు అని చెప్పి మోకాళ్ళపై కూర్చొని బిగ్గరగా ఏడ్చింది. ఆ పసిబిడ్డ మీకేం చేసింది? నేను మీకు నచ్చకపోతే నన్ను ఇంటి నుంచి పంపించేయాల్సింది. కానీ ఇంత ఘోరమైన పాపం చేయడానికి మీకు ఎలా మనసు వచ్చింది? మీలో అసలు మానవత్వం లేదా? వసుంధర కోపంగా అంది. నువ్వు నా కొడుకును మోసం చేస్తున్నప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా? ఆ రోజు అరుణ గారు చెప్పింది నిజమే. నీలాంటి అమ్మాయికి ఈ ఇంట్లో చోటే లేదు. ఇక అప్పుడే నేను మెడబట్టుకుని బయటికి ఇంటి చేయాల్సింది. ఎవరితోనో తిరిగి చివరికి నీ దేవుడిపైనే కన్నేశావు. ఆ మాటలు విన్న నీలక్షికి సహనం పూర్తిగా చెదిరిపోయింది. ఆమె అంశవాని వైపుకు వేలెత్తి చూపుతూ అరిచింది. ఇతన్ని మీరు మంచివాడు అంటున్నారు. ఇతను నీచుడు, చెడ్డ ఉద్దేశంతో చూసే మనిషి. అలాంటి వాడిని మీరు నిర్దోషి అంటున్నారా? అని ఒక్కసారిగా అంశుమన్ చొక్కాని పట్టుకుని బలంగా కుదిపింది. చెప్పు, నీ అసలు రూపం చెప్పు. నాతో ఎందుకు అలా ప్రవర్తించావు? నువ్వే కదా. అనన్య మాత్రం ఇవన్నీ చూస్తూ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అంశుమన్ వెంటనే తన నాటకం మొదలు పెట్టాడు. వదిన, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మీతో అలా ఎప్పటికీ ఎందుకు చేస్తాను? అనన్య కోపాన్ని ఇక నాపై ఎందుకు చూపిస్తున్నారు? నేను మిమ్మల్ని ఎప్పుడూ నా అన్నయ్య భారీగానే గౌరవిస్తాను. దయచేసి నాపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి చాకచక్యంగా అనన్య పేరును మధ్యలోకి లాగాడు. వసుంధర వెంటనే అరిచింది. ఏయ్, అతను చొక్కా వదిలే. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడం నీకు చాలా ఇష్టమా? నీ మీద పడిన మచ్చలు దాచుకోవడానికి నా అమాయకమైన కొడుకుపై బురద చల్లుతున్నావా? నువ్వు ఎప్పటికీ సుఖంగా ఉండలేవు. నీ తల్లిలాగే నువ్వు, ఆమె కూడా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నేను కన్నదేమో. అందుకే నీ బుద్ధి కూడా అలానే ఉంది. తన తల్లి గురించి అవమానంగా మాట్లాడడమేనా? నీలక్షి కళ్ళల్లో ఆగ్రహం జ్వాలలా రగిలింది. ఏమన్నారు మీరు? మా అమ్మ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇంకొకసారి మా అమ్మ పేరు తెస్తే మీరు సోరస్ తెల్లన్న విషయం కూడా నేను మర్చిపోతాను. మిమ్మల్ని చంపేస్తాను అని నీలక్షి వేలు చూపిస్తూ హెచ్చరించింది. ఆ క్షణంలో ఆమె కళ్ళలో ఉగ్రరూపం స్పష్టంగా కనిపించింది. వసుంధరకు మరింత కోపం వచ్చింది. వెంటనే ఆమె నీలక్షి జుట్టును వెనక నుంచి బలంగా పట్టుకుని లాగుతూ అరిచింది. పని మనిషివి, నిన్నటి వరకు నాతో మాట్లాడాలి అని వణిగిపోయేదానివి. ఇప్పుడు నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? నేను జాలిపడి నా కొడుకు ఇష్టపడ్డాడని ఎంతకాలం భరించాను. కానీ ఒక్క క్షణం కూడా కాదు. ఈ క్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి నీలక్షి చెంపపై కొట్టడానికి చెయ్యెత్తింది. కానీ నీలక్షి ఆ చేతిని గాల్లోనే బలంగా పట్టుకుంది. తర్వాత ఒక్కసారిగా వసుంధర వెనక్కి బలంగా తోసింది. వసుంధర తూలి కింద పడిపోబోతూ ఉండగా అప్పుడే ఒక బలమైన చెయ్యి ఆమెను పట్టుకుని పడిపోకుండా ఆపింది. వచ్చింది ఎవరో మనం చూద్దాం. ఇక నెక్స్ట్, ఆ నగరంలోని ఒక హాస్పిటల్లో ఆమె ప్రసవ వేదనతో తీవ్రంగా బాధపడుతుంది. ఆమెతో వచ్చిన నౌకరు భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంది. అదే సమయంలో లోపల నుంచి డాక్టర్ బయటకు వచ్చి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. మీరు కుటుంబంలో ఎవరో ఒకరు వెంటనే రావాలి. అప్పుడే మేము తదుపరి చర్యలు తీసుకోగలము అని చెప్పారు. డాక్టర్ గారు ఇప్పుడు రాలేరు. ఏ విషయమైనా నాతో చెప్పండి. ఆమె పరిస్థితి ఎలా ఉంది? బిడ్డకి ఏమైనా ప్రమాదమా? ఇంతకీ మీరెవరు వీరికి? నేను ఆ అమ్మాయిని కాపాడేందుకు ఆమెతో ఉన్నాను డాక్టర్. ఆ అమ్మాయి భర్త ఎక్కడ? అతన్ని వెంటనే పిలవండి. విషయం చాలా సీరియస్ అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోయారు. ఆ మహిళ వెంటనే ఎవరికో ఫోన్ చేసింది. అటువైపు నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. సార్, మేడంకు అకస్మాత్తుగా పెయిన్స్ వచ్చాయి. ఇంకా సమయం ఉంది అనుకున్నాం. కానీ డాక్టర్ వెంటనే రావాలని చెప్తున్నారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వాలని అంటున్నారు. అటువైపు నుంచి కొన్ని ఆదేశాలు వచ్చాయి. సరే చెప్పు.
అనంతరం అరగంటలోపే హాస్పిటల్ ముందు ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులో నుంచి తుఫానులో ఒక వ్యక్తి దిగాడు. లోపలికి వెళ్లి ఆ మహిళను కలిశాడు. సరే డాక్టర్ మీ సరే డాక్టర్ మీకోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పగా అతను తల ఊపి డాక్టర్ గదిలోకి వెళ్ళాడు. ఆ వ్యక్తి, రండి మిస్టర్ సోరస్, మీ వల్లే మేము తదుపరి చర్య తీసుకోలేకపోయాం. వెంటనే ఆపరేషన్ చేయాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. మేము ఇద్దరిలో ఒకరినే కాపాడగలం అని డాక్టర్ చెప్పారు. సోరస్ ప్రశ్నార్థకంగా చూశాడు. రెండింటినీ కాపాడే అవకాశం 1% కన్నా తక్కువ. మీరు ఈ ఫామ్ పై సంతకం చేస్తే మేము వెంటనే పని ప్రారంభిస్తాము. వణుకుతున్న చేతులతో సోరస్ సంతకం చేశాడు. అయితే సోరస్, ఆమె మీకెవరు? మీ భార్య అని డాక్టర్ అడిగారు. ఆ ప్రశ్నకు సోరస్ చూసిన చూపుతో డాక్టర్ వెంటనే మౌనమయ్యారు. 2 గంటల గాఢమైన చికిత్స తర్వాత ఒక శిశువు ఏడుపు వినిపించింది. సోరస్ గుండె వేగం పెరిగింది. నర్సు బిడ్డను తీసుకొచ్చి అతని చేతుల్లో పెట్టింది. అతని చేతులు వణికాయి. సార్, డాక్టర్ మీకు అన్ని చెప్తారు అని నర్సు చెప్పింది సోరస్తో. కొద్దిసేపటికి డాక్టర్ బయటికి వచ్చారు. సారీ మిస్టర్ సోరస్, మేము ఆమెను కాపాడలేకపోయాం. చాలా ప్రయత్నించాం కానీ ఆమెను అని డాక్టర్ మాటలు విని సోరస్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని చేతిలో ఉన్న తను చిన్నారి వైపుకి చూశాడు. ఆ పసికందు ముఖం పూర్తిగా సూరజ్లానే ఉంది. గుండెల్లో లోతైన గాయం మిగిలి అతను ఒక కుర్చీలో కూర్చుండిపోయాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు? నాకు దీంతో సంబంధం ఏంటి అనే ప్రశ్నలు అతని మనసులోనే తిరుగుతున్నాయి. డాక్టర్ మాటలు విన్న వెంటనే ఆ నౌకరు ఏడ్చేస్తూ కుప్పగూలిపోయింది. గత 6 నెలలుగా ఆమె అమ్మాయితోనే ఉంది. ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఆమె ప్రతిరోజు మీ ఫోటో చూసే నిద్రలేచేది. నిద్రపోయేది కూడా అదే ఫోటోతోనే. అందుకే ఈ బిడ్డ మీలానే ఉన్నాడు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఆమె మీ గురించే మాట్లాడేది. ఆమె నిజంగా అదృష్టవంతురాలు. బిడ్డకు జన్మనిచ్చి తానే వెళ్ళిపోయింది అని నౌకర్ కన్నీళ్లతో చెప్పింది. ఆ తర్వాత నౌకర్ బిడ్డను చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. తర్వాత అన్ని అధికారిక పనులు సోరస్ స్వయంగా పూర్తి చేశాడు. ఇక నీలక్షి కోసం సోరస్ ఆ అపరిచిత యువతి అంత్యక్రియలలో కూడా అక్కడే ఉన్నాడు. ఇక సోరస్ ఇంట్లో చూద్దాం. అసలు సోరస్కి అమ్మాయికి ఏంటో రిలేషన్ మరి. నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు. వసుంధర కేకలు వేసింది. నీలక్షిని కొట్టడానికి చెయ్యెత్తింది. కానీ నీలక్షి వేగంగా ఆమె చేతిని పట్టుకుని గట్టిగా తోసింది. వసుంధర కింద పడిపోబోతూ ఉండగా ఒక బలమైన చెయ్యి ఆమెను పట్టుకుంది. అమ్మా అని భయంతో కళ్ళెత్తి చూసిన వసుంధర తాను పడిపోకుండా కాపాడినట్టు గ్రహించింది. అక్కడ కోపంతో రగిలిపోతూ సోరస్ నిలబడి ఉన్నాడు. సోరస్, చూడు బాబు, ఈ నీలక్షి నన్నే తోసింది. వసుంధర ఏడుస్తూ నాటకం మొదలుపెట్టింది. 15 రోజుల తర్వాత నీలక్షి అతన్ని చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ల సముద్రం పొంగింది. సోరస్ రూపం ఆమెకు మసగ్గా కనిపించింది. ఆమెకు మాటలు రావట్లేదు. అక్కడే నిలబడిపోయింది. సోరస్ తన తల్లిని పక్కకు తప్పించి నీలక్షి వైపుకు ముందుకు వెళ్ళాడు. ఒక్కసారిగా ఆమె చెంపపై బలంగా కుట్టాడు. ఆ దెబ్బతిన్న నీలక్షి చిన్నగా నవ్వింది. ఆ 10 రోజుల విరహం సోరస్ లోపల తుఫాన్లా మారింది. వెంటనే అన్ని మర్చిపోయి ఆమెను తన బాహుల్లోకి లాక్కున్నాడు. నీలక్షి కూడా ఇక అదే హత్తుకోవడం కోసం ఎదురు చూస్తున్నట్టే అతని చొక్కాను గట్టిగా పట్టుకుంది. ఆమె కన్నీళ్లు అతని గుండెను తడిపేశాయి. ఆమె ఏడుపు పెరుగుతూ ఉండగా సోరస్ ప్రేమగా ఆమె వీపును నిమిరాడు. వారి ప్రేమను చూసి ఎవరి హృదయమైనా కరిగిపోతుంది. కానీ అక్కడ నిలబడ్డ మనుషుల రూపంలో ఉన్న కొందరు కళ్ళల్లో మాత్రం కేవలం ద్వేషమే కనిపిస్తుంది. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఉంది. నేలపై పగిలిన పూలదండ శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఇంకా భయంకరంగా మార్చింది. సోరస్ కోపంతో వణికిపోతూ ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆగ్రహం చూసి వసుంధర ఒక్క క్షణం మాట ఆపేసింది. ఇంకెంత నాటకం చూస్తాను నేను? సోరస్ గొంతు గట్టిగా మారింది. మీరు చెప్పేది నిజమా లేక మీరు సృష్టిస్తున్న కథనా? వసుంధర వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు వచ్చారు. సోరస్, నువ్వు నన్నే అవమానిస్తున్నావా? నీ తల్లి మీదే నమ్మకం లేదా? ఆమె గొంతులో బాధ కంటే నటన ఎక్కువగా కనిపిస్తుంది. అంతలో రఘువీర్ గారు నెమ్మదిగా ముందుకొచ్చారు. ఆయన కళ్ళల్లో గందరగోళం క్లియర్ గా ఉంది. సోరస్, ఒకసారి శాంతించు. నిజంగా ఏం జరిగింది ముందుగా చెప్పనివ్వు అందరినీ అని ఆయన అన్నారు. కానీ సోరస్ దృష్టి మొత్తం నీలక్షిపై ఉంది. ఆమె ఇంకా ఏడుస్తూ ఉంది. చెంపపై ఎర్రగా ముద్రపడిన దెబ్బ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో భయం లేదు, కేవలం నిస్సహాయత మాత్రమే ఉంది. నువ్వు చెప్పు, సోరస్ గట్టిగా అన్నాడు. నిజంగా నువ్వు అమ్మను కొట్టావా? నీలక్షి తల వంచుకుంది. మాట రావట్లేదు, పెదవులు వణుకుతున్నాయి. వసుంధర వెంటనే మధ్యలోకి దూకింది.
చూసావా, ఇప్పుడు కూడా మాట్లాడలేదు, ఎందుకంటే నిజం అది అని అరిచింది. సూరజ్ కళ్ళల్లో కోపం మరింత పెరిగింది. అతను నీలక్షి దగ్గరకు ఒక్క అడుగు ముందుకు వేశాడు. నీలక్షి, నిజం చెప్పు, నన్ను కూడా మోసం చేస్తున్నావా? ఆ మాట విన్న వెంటనే నీలక్షి తలెత్తింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. నేను ఎప్పుడూ మీకు అబద్ధం చెప్పలేదు. ఆమె గొంతు బలహీనంగా బయటకు వచ్చింది. అయినా నేనెవరికి హాని చేయలేదు. నేను కేవలం ఆమె మాటలు ఆగిపోయాయి. వసుంధర వెంటనే అడ్డుకుంది. ఇదే ఎప్పుడు ఇదే నాటకం, అమాయకంగా నటించడం. అందులో రఘువీర్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. వసుంధర, చాలు. అందరూ ఒక్కసారిగా ఆయన వైపుకు చూశారు. రఘువీర్ ముందుకొచ్చి నీలక్ష్య ముఖాన్ని చూశాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. ఇక్కడ ఏదో దాగి ఉంది. ఇది కేవలం గొడవ కాదు. సూరజ్ చూపు ఒక్కసారిగా మారింది. అతని మనసులో అనుమానం మొదలైంది. అతను నీలక్షిని తల్లిని మార్చి చూస్తూ నిలబడ్డాడు. ఆ క్షణంలో ఇంటి వాతావరణం మరింత భారంగా మారింది. నిజం బయటపడుతుందన్న భావనతో ఆ మాటలు ఇంకా పూర్తిగా ముగియక ముందే గదిలోని వాతావరణం మరింత భారంగా మారింది. నీలక్షి తల ఉంచుకుని అలాగే నిలబడి ఉంది. ఆమె నిశ్శబ్దం గదిలో ఇక ప్రతిధ్వనిలా మారింది. కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా జారుతున్నాయి. సూరజ్ ఆమె భుజాలను గట్టిగా పట్టుకుని గర్జించాడు. నీలక్షి, నిజం చెప్పు, ఇది నిజమేనా? అమ్మ చెప్పేది నిజమేనా? అతని గొంతు కోపంతో కాదు, లోపల విరిగిపోతున్న మనసుతో ఉంది. రఘువీరు ముందుకు వచ్చాడు. సూరజ్, కనీసం నువ్వు ఆమెకు మాట్లాడే అవకాశం నువ్వు అని నెమ్మదిగా అన్నాడు. కానీ వసుంధర వెంటనే అడ్డుకుంది. అవకాశమా? దీనికి ఇంకా అవకాశమా? దీని మౌనం చూసినా అర్థం కావట్లేదా? సూరజ్ కళ్ళల్లో అనుమానం, కోపం, గందరగోళం అన్నీ కలిసిపోయాయి. అతను ఒక క్షణం నీలక్షిని వదిలి వెనక్కి తగ్గాడు. నువ్వెందుకు మాట్లాడట్లేదు? అతని గొంతు తగ్గిపోయింది. నన్ను కూడా మోసం చేస్తున్నావా? ఆ మాట విన్న నీలక్షి ఒక్కసారిగా అతని వైపుకు చూసింది. ఆమె పెదవులు వణికాయి. సూరజ్, నేను మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయలేదు. ఆమె గొంతు చాలా బలహీనంగా ఉంది. కానీ మీరు నన్ను నమ్మకపోతే నేనేం చెప్పగలను? ఆ మాటలు సూరజ్ గుండెల్లో గుచ్చుకున్నాయి. వసుంధర వెంటనే మళ్ళీ గట్టిగా అరిచింది. చూసావా ఇంకా యాక్టింగ్ చేస్తుంది. ఇదే దీని నిజ స్వభావం. ఇక అప్పుడే సూరజ్ ఒక్కసారిగా కోపంతో కుర్చీ పక్కన ఉన్న వస్తువులను తోసేశాడు. చాలు, ఇక చాలు. గది ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. సూరజ్ నీలక్ష్యం ముందు నిలబడి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని చూపులో ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రేమపై అనుమానం నీడలా కమ్ముకుంది. నీలక్షి అని అతన్ని చాలా నెమ్మదిగా పిలిచాడు. చెప్పు నీలక్షి, ఇది నిజమా లేక నన్ను మోసం చేస్తున్నావా? నీలక్షి కళ్ళల్లో ప్రశ్నకి నీళ్లు ఉప్పొంగాయి. ఆమె సమాధానం చెప్పడానికి పెదవులు తెరిచింది. కానీ తనకి మాట బయటికి రాలేదు. ఆ నిశ్శబ్దమే ఇప్పుడు సూరజ్ గుండెల్లో పెద్ద తుఫానుగా మారింది. సూరజ్ కళ్ళల్లో ఒక్కసారిగా రక్తం మరిగినట్టుగా మారింది. గుండె వేగం పెరిగి అతని శరీరం మొత్తం వణికిపోయింది. నాకు కోపం తెప్పించొద్దు, నిజం చెప్పు అని గట్టిగా అరిచాడు సూరజ్. ఆమెను బలంగా కదిలించాడు. నీలక్షి తల వంగిపోయింది, బాధపడుతుంది. ఆ క్షణంలో అతని చెయ్యి చెంపపై గట్టిగా పడింది. ఇది నాకెందుకు చెప్పలేదు? అతని గొంతులో కోపం, బాధ రెండూ కలిసిపోయాయి. ఆ దెబ్బతో నీలక్షి ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది. ఆమె గుండె పగిలినట్టుగా వణిగిపోయింది. ఆమె మోకాలపై కూర్చొని ఏడుస్తూ చెప్పింది, మన బిడ్డ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న వెంటనే గది మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. నిశ్శబ్దంగా ఆమె కన్నీళ్ల మధ్య తన కలను గుర్తుకు చేసుకుంది. మీరొస్తే నేను మీ చేతిని నా పొట్టపై పెట్టి మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పాలి అని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఆ మాటలు కన్నీళ్లలోనే మునిగిపోయాయి. సూరజ్ ఇక మాట విని ఒక క్షణం కదలలేకపోయాడు. నీలా అని అరుస్తూ ఆమెను పైకి లేపాడు. కానీ ఆ క్షణంలోనే ఆమె అతని చేతుల్లోనే స్పృహ కోల్పోయింది. నీలా, నీలా, ఏమైంది నీకు అని అతను భయంతో ఆమెను కదిలించాడు. ఇక అప్పుడే అనన్య అక్కడికి వచ్చి నీళ్లు తెచ్చింది. సూరజ్ నీళ్లు చల్లగా ఆమె ముఖంపై చల్లాడు. కొద్దిసేపటికి నీలక్షి స్పృహలోకి వచ్చింది. కానీ తనకి ఏడుపు ఆగలేదు. సూరజ్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఇప్పుడే మొదటి నుంచే నిజం చెప్పు. నీలక్షి ఏడుస్తూ అన్ని చెప్పడం స్టార్ట్ చేసింది. ఆమె మాటలతో గది మరింత భారంగా మారింది. సూరజ్ ముఖం అయితే కోపంతో రగిలిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే మన బిడ్డకి లేడు అని అతను నెమ్మదిగా అన్నాడు నీలక్షితో. ఆ మాటతో అతని గుండె కూడా పగిలిపోయినట్లు అయ్యింది బాధతో. ఇంతలో అంచుమన్ వెంటనే అడ్డుగా వచ్చాడు. ఇది అబద్ధం, ఆమె నాటకం చేస్తుంది. వసుంధర కూడా వెంటనే అంది. అవును సూరజ్, ఇదే నిజం.
ఇది మీ ఇద్దరిని చెడగొట్టాలని చూస్తుంది. ఈ మాటలు విన్న నీలక్షి ఒక్కసారిగా షాక్ లో కూలబడిపోయింది. ఆమె కళ్ళల్లో భయం కాదు, ఇప్పుడు పూర్తిగా నిరాశ మాత్రమే ఉంది. ఆమె నెమ్మదిగా సూరజ్ వైపుకు చూసింది. ఇప్పుడు అతను నమ్ముతాడా, లేక మళ్ళీ అనుమానిస్తాడా, అవమానిస్తాడా అనే భయంతో. మరి చూద్దాం, నిజమైన ప్రేమ ఉంటే నమ్మడు. ఏం జరుగుతుందో ఏంటో.